నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో గత 25 సంవత్సరాలుగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ యొక్క వస్తువులను తీసుకుని జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. ఎయిర్పోర్ట్ ట్యాక్స్ ఉచితం, ఇన్సూరెన్స్ మరియు డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు, ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్కు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్ దేశంలో నీటి పంపిణీ వ్యవస్థలోని కొంత భాగం షెడ్యూల్ ప్రకారం నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్లు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూలై 8 బుధవారం ఈ రోజు మనం చూసుకుంటే కువైట్లోని 3 ప్రాంతాలలో రిక్కా, ఫహాద్ ఆల్ అహ్మద్ మరియు సబాహియా ప్రాంతాలలో ప్రజలకు నీటి సరఫరా తగ్గుతుందని చెప్పి హెచ్చరించింది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఆల్ గౌస్ వీధిలో రాత్రి 8 గంటలకు మరమ్మత్తు పనులు ప్రారంభమవుతాయి మరియు ఇవి 8 గంటల పాటు కొనసాగుతాయి. ఈ పనుల సమయంలో ప్రభావిత ప్రాంతాలలో నీటి సరఫరా తగ్గే అవకాశం ఉంది. నిర్వహణ కాలంలో ఓపికతో సహకారం అందించినందుకు మంత్రిత్వ శాఖ వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపింది. నీటి నెట్వర్క్ విశ్వసనీయతను నిర్వహించడానికి మెరుగుపరచడానికి జరుగుతూ ఉన్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ పని ఒక భాగమని తెలిపింది. నిర్వహణ కాలంలో నీటి కొరత లేదా అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి ప్రజల సహాయం కోసం మంత్రిత్వ శాఖ యొక్క అత్యవసర హాట్లైన్ నెంబర్ 152-152ను సంప్రదించాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి అలాగే 8 గంటల పాటు అన్నమాట, అంటే తెల్లవారుజామున 4 గంటల వరకు కువైట్లోని నేను చెప్పిన 3 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రిక్కా కావచ్చు, ఫహాద్ ఆల్ అహ్మద్ కావచ్చు, సబాహియా ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతూ ఉంది. కువైట్లోని ప్రజలందరూ తమకు సహకరించాలి. అలాగే ఈ యొక్క సమయంలో నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నాం కాబట్టి ముందే మీరు నీటిని పట్టుకొని ఉండాలని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే రాత్రి 8 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు, అంటే 8 గంటల పాటు నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.